కోల్కతాలో జరిగిన మెడికల్ స్టూడెంట్ మానభంగం అతి దారుణమైన ఒక చర్య. ఈ చర్యలో అనేకమైనటువంటి పాత్రలు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అదే విధంగా పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని జనాలు అనుకుంటున్నారు. అదే కాకుండా ఇంకా ఆ ప్రిన్సిపల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు, అందులో పంచుకున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించేందుకు మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకో కరుణ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే అమ్మా. నమస్తే. ఈ దారుణమైన మానభంగం కంటే ఇంకా ఎక్కువ ఏదైనా మనం యాడ్ చేసుకుంటే అంతకంటే ఎక్కువే అమ్మా ఇది. అసలు ఇంకా వికృతమైన చర్య అని చెప్పుకోవచ్చు. అంతే దారుణంగా ఆమెని కొట్టి హింసించి ఆమెని మానభంగం చేసి అసలు ఇది నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత దారుణంగా ఇది చేయడం జరిగింది. అసలు ఇంత దారుణంగా చేయడానికి మనుషుల మెంటాలిటీ ఎలా వచ్చింది? ఒక అమ్మాయిని ఇంత హింసించి చేయడానికి ఇంత మెంటాలిటీ ఎలా వచ్చింది? అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమండి, ఒక హత్య, మానభంగము ఈ రెండు జరగరానివి జరిగిపోయాయి. దాని గురించి యావత్ ప్రపంచం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. మన దేశంలోని అందరూ కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అనేక విధాలుగా ఊహాగానాలతోటి ఇలా జరిగిందేమో అలా జరిగిందేమో అని నిజాలు తెలియక, వాస్తవంగా ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు పూర్తిగా తెలియక రకరకాలుగా మదన పడుతూ మాట్లాడుకోవడం జరుగుతోంది. అయితే ఆ నిజాల్ని తేల్చడానికి సుప్రీంకోర్టు వారు ఉన్నారు, అలాగే పోలీస్ శాఖ వారు ఉన్నారు, సిబిఐ వాళ్ళందరూ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. గత కొంత కాలంగా ఎప్పుడైతే ఆగస్టు 8వ తారీఖు రాత్రి ఈ నేరం జరిగిందో 9వ తారీఖు నుంచి అందరూ కూడా ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. ఎవరు దోషులు అనేది తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి చర్యలు ఓ పక్క జరుగుతూ ఉండగా అనేక మంది విషయం పూర్తిగా తెలియకపోవడంతో చర్చలు పెట్టుకొని ఇది ఇలా అయ్యుంటుందా, అలా అయ్యుంటుందా, ఇలా జరుగుంటుందా, అలా జరుగుంటుందా అని తీవ్రంగా మాట్లాడుకోవడం అనేది మనం నిత్యము అనేక ఛానల్స్లో చూస్తున్నాము. అలాగే బయట ప్రపంచంలో కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి కనుక గమనిస్తే రకరకాలుగా అందరూ కూడా ఆందోళనతో మాట్లాడుకుంటున్నారు. వాస్తవమే. కానీ నాకు ఒక చిన్నపాటి కోపం ఉందండి. ఎందుకు ఉంది అంటే, ఈ మాట్లాడుకునే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలిసి మాట్లాడే వాళ్ళు అతి తక్కువ మంది, తెలియకుండా మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళకి యాంగ్జైటీ, ఆందోళన, భయాందోళనలు. అక్కడ అంతమంది ఉన్నారు కాబట్టి అంతమంది కలిసి నేరం చేసి ఉంటారు. లేదా ఆ ఒక్కడే చేశాడా, లేదా అతనికి వెనకాల ఎంతమంది సహకరించారు, ఏ కారణం చేత అతన్ని సీన్లో ముందు పెట్టి వీళ్ళందరూ వెనకాల ఉన్నారు, ఎవరిని రక్షించడానికి, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, అసలు ఏమి ఆశించి ఇటువంటి చర్యకు పాల్పడ్డారు అనేటువంటిది ఊహించుకొని మాట్లాడుతున్నారు. సరే, కొంతవరకు వాళ్ళ ఆందోళనకి అర్థం ఉంది కాబట్టి మాట్లాడుకోవడం తప్పు కాదు. కానీ
ఏదైతే రేప్ అనేటువంటిది జరిగిందో అక్కడ ఆ మెడికోస్ట్ ఆమ్, ఆ అమ్మాయికి, ఆ డాక్టర్కి, ఆ పీజీ చేస్తున్న డాక్టర్కి, అది ఎవరు కూడా క్షమించరన్నటువంటి, ఎవరు కూడా కలలో కూడా ఊహించినటువంటి దారుణాతి దారుణం. కానీ దాన్ని ఇంత డీప్గా డిక్ చేసి ప్రతి వాళ్ళు ఆ రేపు ఎంతసేపు చేశాడు, ఏ రకంగా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఆ? ఎన్ని రకాలుగా హింసించుంటాడు, ఎన్ని విధాలుగా వాడు వికృతంగా ప్రవర్తించుంటాడు, అసలు వాడొక్కడేనా, అనేక మంది కలిసి ఎక్కడైనా చేసేసి తీసుకొచ్చి అక్కడ పడేశారా, ఇలాగా దాన్ని చీల్చి చెండాడి ఆ దృశ్యాన్ని వాళ్ళు ఇమాజినేషన్ వరల్డ్లోకి వెళ్ళిపోయి ప్రతి వాళ్ళు ఆ రేపు గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, రేపుల గురించి మాట్లాడి మీరు సాధించేది ఏమిటండి? అది మాట్లాడవలసిన వాళ్ళు ఎవరు? దాని గురించి నిజ నిర్ధారణ చేయవలసిన వాళ్ళు ఎవరు? సుప్రీంకోర్టు, సిబిఐ వాళ్ళు, ఆ దానికి సంబంధిత శాఖల వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు కదా. స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని తెలిసిన మరుక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంటర్ అయిపోయి వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు కదా, వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కదా. వాళ్ళని వాళ్ళ పని చెయ్యనివ్వండి. వాళ్ళు వాళ్ళ పని చేసి ఏదో టైం లోపల ప్రపంచం మొత్తానికి వెల్లడి చేస్తారు వాస్తవాల్ని. అంతవరకు ఓర్పుగా ఉండండి. అంతేగాని మీరు ఊహాగానాలు చేసుకొని ఊహించేసుకొని ఇలా అయిపోయి ఉంటుంది, అలా అయిపోయి ఉంటుంది అంటూ ఈ పర్టికులర్గా ఆ మానభంగాన్ని గురించి నీచంగా మాట్లాడుకోవడం అనేది ఫస్ట్ కొంత తగ్గించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ మాట నేను అనడానికి ప్రధానమైన కారణము, ఇంత వికృతంగా, ఇంత పైశాచికంగా, ఇంత అమానవీయంగా ఒక దుర్మార్గుడు ఒక డాక్టర్ని, ప్రాణాలు పోసే ఒక వైద్యురాల్ని ప్రాణాలు తీసి మానభంగం చేసి తాను నేనే చేశాను, మీరు కావాలంటే ఊరేసుకోండి, చంపుకోండి, ఏమైనా చేసుకోండి అని పోలీసులకు లొంగిపోయాడు అని మనకి వార్తల్లో చూపించారు. ఈ సంఘటన జరిగిన తరువాత మన దేశంలో దాదాపు 20 నుంచి 30 దాకా మానభంగాలు జరిగిపోయాయి. అనేక మందికి, అందులో నెలల బిడ్డ నుంచి యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీల వరకు ఉన్నారు బాధితులు. మరి అలా ఎందుకు జరుగుతోంది ఇంకా అంటే, ఇది ఒక రకంగా వాళ్ళకి ప్రొవోక్ చేస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తోంది. పదే పదే మానభంగాల గురించి మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడవలసింది మానవత్వం గురించి. మానవుల్లో ఉండవలసిన మానవత్వం ఏదైతే నశించిపోతుందో నానాటికి, దాని గురించి మాట్లాడండి. మానవత్వం కలిగి ఉండాలి ప్రతి మానవుడు. దానవుడిలాగా ప్రవర్తించకూడదు, రాక్షసుల్లాగా ప్రవర్తించకూడదు, వికృత చేష్టలకి తెగబడకూడదు. స్త్రీ కూడా ఒక మనిషి, స్త్రీని కూడా మనం బతకనివ్వాలి, హింసించకూడదు, లైంగికంగా వేధించకూడదు, అకారణంగా ప్రాణాలు తీయడం అనేటువంటిది కూడా భగవంతుడు కూడా క్షమించరానటువంటి నేరము అని ప్రతి మానవుడు కూడా గుర్తించి వాళ్ళ యొక్క జీవితాల్ని వాళ్ళని జీవించనివ్వాలి. అంతేగాని అమానవీయంగా, పైశాచికంగా, వికృతంగా ఇలాగ రేపులు మర్డర్లు చేసుకుంటూ పోతే ఇంకా స్త్రీలకు భద్రత ఎక్కడ ఉంటుంది? ఇంట్లో లేదు, బయట లేదు, చదువుకునే చోట లేదు, ఉద్యోగాలు చేసే చోట లేదు. అసలు స్త్రీగా పుట్టడమే నేరమా, శాపమా, పాపమా అని దుఃఖిస్తూ
బాధపడుతూ భయపడుతూ బతకవలసినటువంటి అగత్యము ఏమి వచ్చింది ఆడదానికి అంటే ఇటువంటి వికృత చేష్టలు నానాటికి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని ఆపేందుకు ప్రయత్నించాలి. దానికి కావాల్సింది ఏమిటి? మనిషిలో మానవత్వాన్ని, ప్రతి మానవుడు మానవత్వంతో బతకాలి. మనము మానవత్వం, మనిషితత్వం అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని, జీవన విధానాన్ని కొనసాగించాలి. అప్పుడు ఈ నేరాలు కొంతవరకు అరికట్టగలుగుతాం. ఆ కార్యక్రమం విడిచిపెట్టి దాని గురించి మాట్లాడటం మానేసి రేపు ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎంతసేపు చేశాడు, ఎన్ని నిమిషాలు ఆ గదిలో ఉన్నాడు, ఆ హాల్లోకి వెళ్ళాడు, ఆ హాల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చాడు, ఆ హాల్లోకి వాడు ఒక్కడే వెళ్ళాడా, ఆల్రెడీ అక్కడ 10 మందో 20 మందో ఉన్నారా, లేకపోతే ఆమె వజీనాలో అంత స్పెర్మ్ ఎట్లా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇంత డీటెయిల్డ్గా మాట్లాడి ఏంటి సాధిస్తారండి? అది మాట్లాడే వాళ్ళు వేరే ఉన్నారు కదా. అందుకని ప్రతి వారికి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నది ఏమిటి అంటే, దయచేసి మానవుల్లో తగ్గిపోతున్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పండి. మానవులారా, మానవత్వంతో బతకండి అనేది చెప్పండి. ఆ ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళని స్వేచ్ఛగా, స్వతంత్రంగా, భద్రతతోటి బతకనిద్దాము అనే ఆలోచనతో ఉండాలి ప్రతి మగవాడు కూడా. ఈ విషయాన్ని గురించి అందరూ చర్చిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇక జరగకూడదు జరిగింది. ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న దురదృష్టమో, పాపమో, శాపమో వాళ్ళ అమ్మాయికి ఈ విధంగా జరగడము, తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి అనేక అంశాలు, ఒకటి కాదండి, ఒకటైతే మనం మాట్లాడచ్చు, అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలి అంటే ఆల్రెడీ బోల్డు మంది మాట్లాడారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఇక మీదట ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత పాశవికంగా మానభంగంతో పాటు మర్డర్ కూడా చేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చాయి. కానీ ఇంత పాశవికంగా, ఇంత వికృతంగా, ఇంత కక్ష కట్టినట్టు, కరుడు గట్టిన నేరస్తులు కూడా చెయ్యనటువంటి రీతిలో ఆ బిడ్డని మానభంగం చేసి చంపేశారు. ఆవిడ ప్రాణాలు పోసే వైద్య వృత్తిలో ఉంది. మరికొద్ది కాలం అయితే తన పీజీ కంప్లీట్ చేసుకొని అనేక వేల మందికి ప్రాణదానం చేసే వైద్య వృత్తిని ఎన్నుకుంది ఆ బిడ్డ. మరి ఏం పాపం చేసింది? అటువంటి ఒక ఆడపిల్లని ఇంత నీచాతి నీచంగా, దారుణంగా మానభంగం చేసి చంపడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. ప్రతి మనిషి కూడా ఈ సంఘటన జరిగినందుకు సిగ్గుతో తలలు ఉంచుకోండి, బాధపడండి. ఇక మీదట ఎన్నడూ ఎటువంటి క్రైమ్ జరగకుండా ఉండడానికి ఏం చెయ్యాలి, ఎలా మెలగాలి, ఎలాంటి వసతులు డాక్టర్లకి ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి ప్రతి హాస్పిటల్లో, ప్రతి స్త్రీకి రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు అనేటువంటి అంశాల గురించి చర్చించండి. అది ఇప్పుడు అవసరమైనటువంటి విషయము అని నా అభిప్రాయం. థ్యాంక్స్ అమ్మ. నమస్తే.